నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీతో మరో ప్రాపర్టీ గురించి మీతో డిస్కస్ చేయడానికి మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే కనుక న్యూ కన్స్ట్రక్షన్ ఇండివిజువల్ హౌసెస్ అండి. ఇవి 4 గ్రూప్ హౌసెస్ ఒకే చోట ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉండి ఒకే చోట తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండిద్దండి. ఒకవేళ విడిగా తీసుకుందాం అనుకున్నా కూడా బాగానే ఉంటాయి. ఇవి లొకేషన్ వచ్చేసి గోరంట్లు అండి. మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఉంటాయి అన్నమాట. ఇది ఎంట్రన్స్ కూడా చూస్తున్నారు కదా, కార్ పార్కింగ్. ఇవి సైట్ వచ్చేసి 129 గజాల ఇండివిజువల్ హౌస్ అండి. వెడల్పు వచ్చేసి 27, లోతు వచ్చేసి 43 అండి. కొలతలు కూడా చాలా మంచి కొలతలు. పక్కన కూడా చూస్తున్నారు కదా ప్లేస్ ఎలా వదిలారో. ఇవి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇది మామూలుగా యాక్చువల్గా మొత్తం 3 బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి. కింద వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా వచ్చింది. హాలు, డైనింగ్ రూము, డబుల్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్డ్ ఏరియా, కిచెన్, ఇవన్నీ చాలా స్పేషియస్గా వచ్చినాయండి. బిల్డరు క్వాలిటీ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ వాడాడనే చెప్పచ్చు. ఇది రోడ్డుకి చాలా నియర్ బై వచ్చిందండి. కింద డబుల్ బెడ్రూమ్ ఉంది, పైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉందన్నమాట. అటాచ్డ్ టాయిలెట్స్ కూడా చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గాను క్వాలిటీ మెయింటైన్ చేశారనేది మీకు మెటీరియల్ చూస్తేనే అర్థమవుతుంది. లుక్ పరంగా కూడా చాలా మంచి లుక్ వచ్చిందండి. హౌస్ బయట సైడ్ కూడా చాలా ఎలివేషన్ కూడా చాలా గుడ్ ఎలివేషన్ అనేది వచ్చిందండి బాగా. దీని కాస్ట్ వచ్చేసి 90 lakhs చెప్తున్నారండి. ఓనర్ వచ్చేసి, నేను నిజాయితీగా ఉంటానండి. నేను యాక్చువల్గా ఓనర్ ఏం చెప్పాడో అదే రేటు చెప్తాను. ఎక్స్ట్రా వేరే మీడియాస్ ఏంటంటే ఎక్స్ట్రా చెప్తుంటారు. కావాలంటే మీరు వేరే వెబ్సైట్లో చూసుకోవచ్చు, ఎక్స్ట్రా చెప్తారు. నేను అలా చెప్పానండి. జస్ట్ 90 lakhs చెప్తున్నాను. ఓనర్ చెప్పిన రేటే చెప్తున్నాను అనమాట. చూస్తున్నారు కదండి హాల్స్ కూడా. ఇది కబోర్డ్స్ డోర్స్ కూడా స్లైడ్ డోర్స్ ఇచ్చారనమాట. కొద్దిగా అప్డేటెడ్గా ఉందన్నమాట. ఈ హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి టాయిలెట్స్ కూడా వెస్టర్న్ ఒకటి ఇచ్చారు. ఇదిగోండి పైకి చూద్దాం. ఇంకా పైన మెట్లు కూడా చూస్తున్నారు కదా, గ్రానైట్ స్టెప్స్ యూజ్ చేశారు. పక్కన గ్రిల్స్ కూడా స్టీల్ది పట్టుకోవడానికి ఇచ్చారనమాట, సపోర్టెడ్. ఇదిగోండి ఇది వచ్చేసి పైన అనమాట, G+1 కదా. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. కిందంతా చూస్తున్నారు కదా, సిమెంట్ ఫ్లోరింగ్ అనేది యూజ్ చేశారు. ఇదిగోండి పైన సింగిల్ బెడ్రూమ్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. పైన ట్యాంక్కి ఎక్కడానికి కూడా స్టెప్స్, ఐరన్ స్టెప్స్ అనేది ఇచ్చారు. సింగిల్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది. చూద్దాం పదండి లోపలికి. చూస్తున్నారు కదా పైన సీలింగ్ కూడా ఎలా ఉందో. డోర్స్ కూడా స్లైడ్ డోర్స్, కింద టైల్స్ అనేది ఇచ్చారనమాట. విత్ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. లుకింగ్ అనేది చాలా గుడ్ లుకింగ్ అనేది చెప్పచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పై కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు యూజ్ అయితే కనుక నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ హౌస్ యొక్క ప్లాన్ అనేది మీకు స్క్రీన్ పై ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. చాలా గుడ్ లొకేషను, చాలా గుడ్ ఎలివేషన్ అని కూడా చెప్పచ్చు. విత్ కార్ పార్కింగ్. చూసినాక ఎంత బ్యూటిఫుల్గా లుక్ వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా వీడియోస్ పెడితే మీకు అప్డేట్ వస్తాయి.